2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి ఏకైక బ్రహ్మాస్త్రం సూపర్ 6 హామీలు. మే 2026 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2 ఏళ్లు పూర్తవుతోంది. మరి ఈ 2 ఏళ్లలో కాగితాల మీద ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంత? క్షేత్రస్థాయిలో సామాన్యుడు ఎదుర్కొంటున్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఈరోజు ఎలాంటి పొలిటికల్ కలరింగ్ లేకుండా పక్కా బడ్జెట్ లెక్కలు, ప్రారంభించిన తేదీలు, గ్రౌండ్ రియాలిటీతో ఈ వీడియో మీకు అందిస్తున్నాం. ముందుగా మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం 2 పథకం. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఈదుపురం గ్రామంలో లబ్ధిదారురాలి ఇంటికి స్వయంగా ఆయనే వెళ్ళి గ్యాస్ వెలిగించి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి 2,684 కోట్లు కేటాయించింది. తొలి విడత సిలిండర్ల కోసం పెట్రోలియం సంస్థలకు సుమారు 894 కోట్ల చెక్కును ప్రభుత్వం అందజేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.43 కోట్ల ఉచిత రీఫిల్స్ పంపిణీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ సిలిండర్ తీసుకున్న 48 గంటల్లో ఖాతాల్లోకి 876 రూపాయలు సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది జరుగుతుందా? అనేక మందికి నెల దాటుతున్నా కూడా సబ్సిడీ రావడం లేదు. కొన్నిసార్లు 2 నెలలకు కూడా అవుతోంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే బ్యాంకు అకౌంట్లకు ఈకేవైసీ మరియు ఆధార్ సీడింగ్ సరిగ్గా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెప్తోంది. సాంకేతిక లోపాల వల్ల మహిళలు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ స్త్రీ శక్తి అనగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆగస్టు 15, 2025 స్వాతంత్ర దినోత్సవం నాడు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీకి అయ్యే టికెట్ల ఖర్చును రియంబర్స్ చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి సంవత్సరం సుమారుగా 1,500 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆర్టీసీ లెక్కల ప్రకారం నెలకు దాదాపు 120 కోట్ల చొప్పున ప్రభుత్వం ఈ స్త్రీశక్తి పథకానికే చెల్లించడం జరుగుతోంది. అయితే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందంటే బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. దానికి జనాభాకు తగిన బస్సుల కల్పన ప్రభుత్వం చేయడంలో విఫలమవుతోంది. మహిళలు ఎక్కువగా ఉన్న స్టాపుల్లో ఆర్టీసీ సిబ్బంది బస్సులు ఆపకుండా వెళ్ళిపోతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరిగాయి. రీసెంట్గా కంకిపాడు జంక్షన్ వద్ద సాక్షాత్తు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారే ఫ్రీ బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్ను చేజ్ చేసి మరీ తీవ్రంగా మందలించడం జరిగింది. ఫ్రీ బస్సుల వల్ల సంస్థ నిర్వహణ కష్టంగా మారుతోందని ఆర్టీసీ యూనియన్లు సైతం ఆందోళన చెందుతున్నాయి. ఇక మూడవది తల్లికి వందనం పథకం. ఈ తల్లికి వందనం పథకం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ వర్తించేలా ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చే ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరియు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గత విద్యా సంవత్సరం అనగా 2025 జూన్ 12న అమరావతి వేదికగా అధికారికంగా ఈ పథకాన్ని లాంచ్ చేశారు. సుమారు 78 లక్షల మంది విద్యార్థులకు గాను ప్రభుత్వ బడ్జెట్లో ఏటా దాదాపు 11,000 కోట్ల రూపాయలను దీనికోసం కేటాయించడం జరిగింది. గత ఏడాది తొలి విడత పేమెంట్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటికీ చాలామందికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పేమెంట్స్ జాప్యం అవుతున్నాయి. విద్యార్థి తల్లి ఆధార్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ తప్పనిసరి చేయడంతో బ్యాంకుల వద్ద తల్లుల క్యూ లైన్లు పెరిగాయి. ఈ టెక్నికల్ సమస్య వల్ల ప్రభుత్వం నిధుల విడుదలకు వాయిదా వేస్తూ వస్తోంది. ఇక నాలుగవది అన్నదాత సుఖీభవ. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆగస్టు 2, 2025న ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్రం ఇచ్చే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 14,000 రూపాయలను కలుపుతూ దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 4,500 కోట్లు కేటాయింపులు చేస్తోంది. తొలి విడత కింద 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 2,343 కోట్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం 832 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అసలైన చేదు నిజం ఏంటంటే ఈ పథకానికి సొంత భూమి ఉన్న రైతులకు అందుతున్నా కూడా సొంత భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పథకం అయితే సాఫీగా అందుతోంది. కానీ వాస్తవంగా పొలంలో కష్టపడుతున్న కౌలు రైతులకు పూర్తి స్థాయిలో ఈ పథకం చేరడం లేదు. భూ యజమాని సంతకంతో కూడిన CCRC కార్డులు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది. యజమానులు సంతకాలు పెట్టకపోవడంతో లక్షలాది మంది కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పథకం గురించి ప్రభుత్వం కూడా ఈ కౌలు రైతుల ఆలోచన విధానం నుంచి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. ఇక ఈ సూపర్ 6 పథకంలో అగ్ని పరీక్షగా మారిన 2 పథకాలు ఉన్నాయి. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇవి 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చే మహాశక్తి లేదా ఆడబిడ్డ నిధి పథకం. ఏపీలో ఉన్న 1.5 కోటి మంది మహిళలకు ఇది అమలు చేయాలంటే ఏకంగా 27,000 కోట్లకు పైగానే ఖర్చు చేయాలి. ఇక రెండవది నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. గత ప్రభుత్వం నుంచి అప్పుల రూపంలో వారసత్వంగా వచ్చిన 10 లక్షల కోట్ల ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకవైపు,
అలాగే ఈ పథకాలకు కావాల్సిన భారీ బడ్జెట్ మరోవైపు. ఈ రెండిటికి పొంతన కుదరడం లేదు. ఈ రెండిటికి ఎప్పుడైతే పొంతన కుదురుతుందో అప్పుడు ఈ పథకాలు స్టార్ట్ అవుతాయని నేను భావిస్తున్నా. గవర్నమెంట్ జీవోలు రిలీజ్ చేయడం వేరు, కాగితాల మీద బడ్జెట్ కేటాయింపు చేయడం వేరు. కానీ దానిని క్షేత్రస్థాయిలో ఎలాంటి కండిషన్లు, టెక్నికల్ లోపాలు లేకుండా సామాన్యుడికి అందించడం వేరు. రాబోయే 3 ఏళ్లలో అప్పుల భారాన్ని తగ్గిస్తూనే పెండింగ్లో ఉన్న హామీలను నెరవేర్చడం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. అలాగే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది, గ్రౌండ్ రియాలిటీ. ఆడబిడ్డ నిధి పథకం కింద గత ప్రభుత్వం 18,000 రూపాయలు ఇచ్చేది వేరే పేరుతో. ఈ గ్రౌండ్లో అంటే పల్లెటూరులో ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ప్రతి ఆడబిడ్డ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఈ పథకం అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించిన ఆడవాళ్ళు ఉంటే ఒక కుటుంబాన్ని నడిపే ఒక వ్యక్తి, అలాంటి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఏ ప్రభుత్వమైనా మనం కూడా సాధించగలుగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేయగలిగితేనే కూటమి ప్రభుత్వం సాఫీగా సాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ పథకం గురించి. ఉచిత బస్సు లేకపోయినా పర్లేదు, కానీ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.